హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనము VPC క్రియేట్ చేయడానికి కావాల్సిన రీసోర్సెస్ అన్నిటిని క్రియేట్ చేశాము. బట్ వన్ థింగ్ నేను మిస్ అవుట్ చేశాను, దట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇది వచ్చేసి ఇక్కడ మనము VPC సెక్యూరిటీ గ్రూప్స్ అని ఇవ్వాలి. ఇందులో మన సెక్యూరిటీ గ్రూప్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ ఐడి అండ్ ఇది డబల్ కోట్స్లో అవసరం లేదు, ఇక్కడ డాట్ ఉండాలి అండ్ చివర్లో డాట్ ఐడి అంతే. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సెక్యూరిటీ గ్రూప్ని రిట్రీవ్ చేస్తుంది. సో లెట్స్ సేవ్ దిస్ ఫైల్ అండ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఐ కెన్ గో విత్ ద, ఇక్కడికి వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో కోడ్ అండ్ సిడి టెరాఫార్మ్. సో ఇక్కడ వచ్చేసి మన ఫైల్ ఉంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనము వ్యాలిడేట్ చేయాలి. సో టెరాఫార్మ్ వ్యాలిడేట్. సో మన కోడ్ సింటాక్టికల్లీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూస్తుంది. ఐ థింక్ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉంది. మనం చెక్ చేయాల్సిన థింగ్స్ ఏంటివి అంటే, సో ఇక్కడ వచ్చేసి స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే, ఇక్కడ VPC ఐడి ఉంది కదా, ఇది ప్రాపర్గా ఉండాలి అన్నిట్లో. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ లేబుల్ ఉంది కదా, అది మనం ఇక్కడ డౌన్లో యూజ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా అప్డేట్ చేసుకోవాలి. సో ఎక్కడైతే మనము వేరియబుల్స్ లాగా వీటిని తీసుకుంటున్నామో అక్కడ ప్రాపర్గా నేమ్ చేంజెస్ ఏం చేసామో వాటి మాదిరే ఉంచుకోవాలి. అండ్ నా బెస్ట్ రికమెండేషన్ ఏంటి అంటే, నేను ఏం నేమింగ్ కన్వెన్షన్స్ వాడుతూ ఉన్నానో మీరు కూడా అవే వాడండి. ఇన్ కేస్ బిగినర్ కనుక అయితే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, చాలా అంటే చాలా. ఒకసారి నేను యూజ్ చేసే నేమింగ్ కన్వెన్షన్స్ తోటి యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత అంతా వర్క్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ మీరు చేంజెస్ చేసి ట్రై చేయండి. బట్ ఫస్ట్ టైం మాత్రం ట్రై టు ఫాలో యాజ్ ఇట్ ఈస్. మీరు కనుక కంఫర్టబుల్గా లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఎనీవే, సో టు ఎగ్జిక్యూట్ ఇట్ నేను ఇక్కడి నుంచి అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేకపోతే గిట్ బ్యాష్ నుంచి అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ వ్యాలిడేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను, ఇట్ లుక్స్ ఫైన్. టెరాఫార్మ్ ప్లాన్ ఇస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న రీసోర్సెస్ను డిలీట్ చేయాలి, ఎందుకంటే ఉన్నవి డిఫాల్ట్ VPCలో క్రియేట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటివి న్యూ VPCలో కదా, అక్కడ ఉండే రీసోర్సెస్ను డిలీట్ చేసి ఇది న్యూ VPCలో క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రెండింటిని డిస్ట్రాయ్ చేస్తుంది, 7 రీసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ అప్లై టు క్రియేట్ ద రీసోర్స్. దానికోసం టెరాఫార్మ్ అప్లై అని ఎంటర్ ఇచ్చి తర్వాత ఎస్ అని ఇవ్వచ్చు, లేదంటే ఆటో అప్రూవ్ అని అయినా ఇవ్వచ్చు. ఓకే, సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉంటే లెట్స్ ఫిక్స్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఇన్స్టాన్స్ను డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ మనం కన్సోల్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు ఇది. సో ఇక్కడ చూడండి, సో ఇన్స్టాన్స్ని డిస్ట్రాయ్ చేసేసింది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ VPC. Let's go and check the VPC. సో 2 VPCs ఉన్నాయి. ఫస్ట్ ది డిఫాల్ట్ VPC, ఇప్పుడు చూడండి PWD VPC. ఇది వచ్చేసి కొత్త VPCని క్రియేట్ చేసింది. అండ్ లెట్స్ సీ వాట్ అదర్ థింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్. సో ఇది అన్ని రీసోర్సెస్ని క్రియేట్ చేసింది, VPC కావాల్సినవి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, మన స్టెప్స్ అన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యాయి. అండ్ లెట్స్ గో బ్యాక్ టు ద EC2 అని సెర్చ్ చేస్తే, ఎందుకంటే మనం VPCలో ఉన్నాం కాబట్టి. ఓకే, ఒక ఇన్స్టాన్స్ అప్ అండ్ రన్నింగ్ అవుతుంది. అండ్ ఈ ఇన్స్టాన్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇది IP అడ్రస్ అండ్ VPC చూడండి DPW VPC. అలాగే సబ్నెట్ చూసినా కానీ DPW పబ్లిక్ సబ్నెట్ 01. సో పబ్లిక్ సబ్నెట్లో ఉంది కాబట్టి ఈ రీసోర్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది పబ్లిక్ IP వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మనం ఒక పారామీటర్ ఇచ్చాం కదా మన స్క్రిప్ట్లో, ఐ మీన్ టు సే ఇక్కడ మ్యాప్ పబ్లిక్ IP అండ్ లాంచ్. ఇది కనుక ఇవ్వకపోతే మనకు ఆ IP రాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్, మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సో లెట్స్ ట్రై టు కనెక్ట్ టు దిస్ సిస్టమ్ SSH, ఎందుకంటే మనం పోర్ట్ నెంబర్ కూడా 22 ఓపెన్ చేసి ఉన్నాము. So if everything is fine, we should able to access it. Alright, so నేను నా సర్వర్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాను, విచ్ మీన్స్ దట్ నేను వచ్చేసి VPCని అండ్ EC2ను ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్లో క్రియేట్ చేశాను. కాబట్టి నేను ఇక్కడి నుంచి దీని మీద నా డెవాప్స్ ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేయొచ్చు. కానీ డెవాప్స్ ఎన్వైర్న్మెంట్ సెటప్ చేయాలంటే మనకు టోటల్ 3 సిస్టమ్స్ కావాలి అట్ దిస్ మూమెంట్. ఒకటి వచ్చేసి జెంకిన్స్ మాస్టర్ కోసం, ఇంకోటి జెంకిన్స్ స్లేవ్ ఆర్ బిల్డ్ నోడ్ కోసం, ఇంకోటి Ansible సర్వర్ కోసం. సో ఇప్పటి వరకు నేను ఒక సిస్టమ్నే క్రియేట్ చేశాను, కానీ 3 సిస్టమ్స్ని ఎలా ప్రొవిజన్ చేయాలి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము.
Thank you so much and see you in the next video.